హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ టీవీఆర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరి స్మార్ట్ ఫోన్లో మనకు ఉపయోగపడే యాప్స్ అండ్ వెబ్సైట్స్ కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కింద తెలపండి. వీడియోలోకి వెళ్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆల్ టూల్స్, ALLTOOLS టూల్స్, ఆల్ టూల్స్ అని చేసిన తర్వాత మనకి ఫస్ట్ వస్తుంది ఆప్షన్. దాన్ని ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ అని వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా చాలా మనకు టూల్స్ ఉంటాయి. ముందుగా టార్చ్ చూద్దాము. టార్చ్ మళ్ళీ స్క్రీన్ టార్చ్ కూడా ఉంటుంది. బ్యాక్ టార్చ్, ఇది స్క్రీన్ టార్చ్. దీంట్లో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన కలర్ పెట్టుకోవచ్చు. నైట్ దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇలా ఇంకా మెనీ టూల్స్ ఉన్నాయి ఇందులో. చాలా రకాల టూల్స్. నోట్బుక్, నోట్ ప్యాడ్ కూడా ఉంటుంది. తర్వాత వైఫైకి సంబంధించినవి, తర్వాత బార్కోడ్ స్కానర్, తర్వాత స్టెప్స్, మోషన్ డిటెక్టర్, తర్వాత మిర్రర్, హెల్త్ సంబంధించినవి, స్టెప్స్, హార్ట్ బీట్, రకరకాల చాలా మీడియా ప్లేయర్లు, చాలా టూల్స్ ఉన్నాయి. ఇది యాప్ బాగుంటుంది. మీరు కూడా మీ మొబైల్లో లేకపోతే ఇది ఇన్స్టాల్ చేసుకోండి, ఆల్ టూల్స్ అని. ఇది ఒక యాప్ చాలా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే గేమ్స్ కోసము ఇది మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి y8.com అని కొట్టాలి. y8.com అని చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. అయితే ఈ గేమ్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్రౌజర్లోనే మనం ఆడుకోవచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో. మనము దీన్ని రొటేట్ ఆప్షన్ పెట్టుకొని నేను ఒక స్నేక్ గేమ్స్ ఆడుతున్నాను. స్నేక్ గేమ్ది ఓకే చేశాను. అది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత గేమ్ ఆడుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. స్పేస్ తీసుకోదు. ఓన్లీ గూగుల్ క్రోమ్లోనే ఉంటుంది ఇది. ఈ గూగుల్ క్రోమ్లోనే మనం గేమ్స్ రన్ చేయవచ్చు. కాబట్టి వేరే ప్రత్యేకంగా యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. చాలా గేమ్స్ ఇందులో ఆడుకోవచ్చు. చెస్ కానీ, తర్వాత రకరకాల గేమ్స్ ఉన్నాయి ఇందులో. నేను ఇప్పుడు ఈ స్నేక్ గేమ్ ఆడుతున్నాను. ఒకసారి చూడండి. చాలా సింపుల్. ప్లే అని నొక్కిన తర్వాత మనము లెఫ్ట్ రైట్ హ్యాండ్స్తోని మనము ఆడుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గేమ్స్ చాలా బాగుంది. మీకు నచ్చితే ఇది కూడా మరి ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఆడండి. బాగుంది కదా. ఇందులో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. నేను ఒక స్నేక్ గేమ్స్ ఇలా ఆడి ఒకటి మొదలుగా చూస్తున్నాను. చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. గేమ్స్ డౌన్లోడ్ చేసే బదులు మనం ఇలా ఇస్తే బాగుంటుంది. ఇది స్నేక్ గేమ్స్. నెక్స్ట్ మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ గురించి తెలుసుకుందాము. దీంట్లో మనము క్రోమ్లోకి వెళ్ళి remove.bg అని టైప్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ తర్వాత మన ఏ ఫోటో వచ్చేయాలనుకున్నా అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోని నేను ఒక ఫోటోని బ్రౌజ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఫోటో తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేస్తాం. ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోతుంది. మనం లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో ఎరేజ్ అయిపోతుంది. ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత మనకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇది మనం మొబైల్లో చేసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు.
బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ అయిపోయింది. దాన్ని మనం ఎడిట్ దగ్గర ప్రెస్ చేసినట్లయితే ఆ ఫోటోకి మనకి ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ చాలా సింపుల్. ఫోటోషాప్లోకి వెళ్ళి ఎంత పెద్ద ప్రాసెస్ చేయకుండా మనకి ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ ఈ సైట్లోనే ఉన్నది. అది మనకి ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకోవచ్చు. వెనక నేను కొన్ని చేస్తున్నాను. మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మనకి ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇది చేశాను. ఇది మనము డౌన్లోడ్ ఆప్షన్ పైన ఉన్నది. అక్కడ మనం డౌన్లోడ్ ప్రెస్ చేయగానే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి సెండ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లియర్ ఉందో. ఇలా నెక్స్ట్ అందరికి యూజ్ అయ్యేది మనం రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూపెడతాను. ఇప్పుడు మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో మేరా రేషన్ టైప్ చేయాలి. మేరా రేషన్ టైప్ చేయగానే మనకు మొదటిగా వచ్చే యాప్, దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మేరా రేషన్ టైప్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మేరా రేషన్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడ సెర్చ్ చేయాలి. ఆధార్ కార్డుతో మనము చేయొచ్చు. ఆధార్ సీడింగ్ అని ఉంది. ఆధార్ సీడింగ్ని మనం క్లిక్ చేయండి. ఆధార్ సీడింగ్ దగ్గర ఇక్కడ ఆధార్ సీడింగ్ ఉన్నది. ఆధార్ సీడింగ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ నెంబర్ ఉంటుంది. మనము ఆధార్ నెంబర్ ఇక్కడ క్లిక్ ఇచ్చి తర్వాత ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. నేను మామూలుగా అట్లా 00 కొట్టి సబ్మిట్ చేస్తున్నాను. ఎర్రర్ వస్తుంది. మీరు ఆధార్ కార్డు కొట్టేసి చేయండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కింద తెలపండి.